9వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్దను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తును బట్టి హతసాక్షులైన వారు. వాళ్ళు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడి వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెంకాలము విశ్రమింపాలని వాడితో చెప్పాను. బలిపీఠం కింద ఉన్న వాళ్ళు అరుస్తున్నారు, అయ్యా మాకెప్పుడు తీర్పు తీరుస్తావు? మమ్మల్ని ఇంతగా హింసించారు, మా ప్రాణాలు తీశారు అని బలిపీఠము కేకలు వేస్తున్నప్పుడు ఒక్కసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు. కానీ అక్కడ ఇంగ్లీష్లో జడ్జిమెంట్స్ అని ఉంది. సత్యములై ఉన్నవి అంటే నీ తీర్పులు సత్యములై ఉన్నవి అని ఉండాలి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు అని చెప్తూ చూడండి. 16వ అధ్యాయం 4-6 వచనాలు చదువుతాను. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవత చెప్పుట వింటిని. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట. బలిపీఠంతో న్యాయము తీర్పు తీర్చమంది. ఎప్పుడైతే ఆయన తీర్పు తీర్చాడో, ఆహా కరెక్ట్ తీర్చా, మాతో అయితే కాదు కానీ నీవు మాత్రం కరెక్ట్ తీర్పు తీర్చావని వాళ్ళు మొరపెట్టారు. కాబట్టి